సారీ అండి మీరు సడన్ గా అలా అడ్డొచ్చేసరికి అలా అయిపోయింది. ఏమైనా రోడ్డు దాటేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి కదండి. మీకేమన్నా అయ్యి ఉంటే ఏమయ్యో చెప్పండి. హలో, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వు తప్పు చేసి మమ్మల్ని అంటున్నావా? ఏమండి హలో, జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. తెగ రూల్స్ చెప్తున్నావు కదా, అసలు నీకు రూల్స్ తెలుసా? 60 స్పీడ్ వెళ్ళాల్సిన రోడ్లో 140 స్పీడ్ లో వస్తావా? హారన్ కొట్టాలన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవడిచ్చాడో వాడిని పట్టుకుని దన్నాలి. మేడం, హలో మేడం, మిస్టేక్ నాదనండి, సారీ చెప్తున్నాగా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అసలు నీకు? లేదా ఓసిగా కారు దొరికింది కదా అని ఏసీ వేసుకొని హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావా? అయినా స్పీడ్ గా వెళ్ళాలనేది నా ఇంటెన్షన్ కాదండి బాబు. మీరు ఇంకేం చెప్పకండి, చాలు చేసింది. అబ్బా సారీ చెప్తున్నా కూడా మీరు ఎందుకండి అలా చిరాకు పడతారు? నా బాధ అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. మా ఇద్దరి బాధ అర్థమవుతుందా మీకు? ఈ యాక్సిడెంట్ లో మాకేమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మాకేమైనా అయి ఉంటే, సివియర్ గా గాయపడి మేము చావు బతుకులో పడుంటే, లేదా మా ప్రాణమే పోయింటే, ఇలా ఆగి పలకరించేవాడివి కాదు కదా, ఎవరూ చూడలేదు కదా నువ్వు పారిపోయేవాడివి. ఏమండి మీరు మరీ నన్ను అంతకులా చూస్తున్నారండి. మీరేంటి నేనేదో ప్లాన్ చేసి కావాలని ఇదే టైంకి ఇదే స్పాట్కి వచ్చి కావాలని యాక్సిడెంట్ చేసి మాట్లాడతారేంటండి? పోవయ్యా పో, ఏదో చెప్పొచ్చావు. ఏమండి మీరు కోపంగా చూసినా నన్ను కొట్టేలా చూసినా నేను మీరు అనుకునే టైప్ మనిషిని కాదండి. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా నా చుట్టూన్న వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి అనుకుంటానే తప్ప ఎవరికీ హాని చేసే మనిషిని కాదండి నేను. ఒకవేళ మీరు అన్నట్టు నా వల్లే తప్పు జరిగి మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టయితే నా ప్రాణాలని పణంగా పెట్టైనా కానీ మిమ్మల్ని బ్రతికించుకుంటాను కానీ నేను అలా పారిపోయే మనిషిని కాదండి. సర్లే అండి, అయింది ఏదో అయిపోయింది, రండి నా కారు ఎక్కండి. అమ్మా, మీ మాత్రం మీ కారు ఎక్కము. ఏంటి, మీ కార్ ఎక్కితే మమ్మల్ని తీసుకుని డ్రాప్ చేస్తారా? వద్దులే నాయనా, నేను నమ్మి కార్ ఎక్కామనుకోండి దేనికైనా గుద్దేసి మమ్మల్ని చంపినా చంపి పారేస్తారు. అమ్మో, మిమ్మల్ని నమ్మి కారు మటుకు ఎక్కం. ఆహా, అబ్బా. రండి రండి రండి, మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డం వేస్తాను. రండి కారు ఎక్కండి, అయింది ఏదో అయింది, రండి. మా బా మా బా హాయ్ బాబా, ఎలా ఉంది మన జలక్? అరే ఉలవచారులో మజ్జిగ చారు కలుపుకొని నీ ముఖానికి రాసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందిరా. నీలాంటి పోలీస్ ఆఫీసర్లు సినిమాల్లో ఎలాగో భయపడరు, నిజ జీవితంలో అయినా భయపడతారని ప్రయత్నం చేశాను బావా. ఆహా, చూడరా ముద్దుల బామర్ది, నీకు చాలా ఎక్కువైందిరా. కారెక్కు దా. అలాగే అలాగే బావా, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఏంట్రా అది? బావా, మనం ఇలా కారులో వెళ్తున్నప్పుడు సడన్ గా తాగుబోతూ మన కారు కట్టం వచ్చి మన కారు ఆపి నానా గొడవ చేస్తాడంట. మనకు బాగా విసుగు కలిగిస్తాడంట. అలాగా? పిచ్చెక్కిస్తాడంట. అబ్బో, అలా జరగబోతున్నట్టు నాకు ముందే తెలుస్తోంది బావా. అది సరే గాని తాగుబోతూ వస్తాడు, కారుకు అడ్డం పడతాడు, గొడవ చేస్తాడు, దాని తర్వాత ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు బావా. అవునా? ఆ తర్వాత ఏం జరుగుతుందని నాకు తెలియట్లేదు. నాకు హాఫే తెలుస్తోంది బావా. హాఫ్ నాలెడ్జ్ మనుషుల గురించి విన్నానురా, హాఫ్ వాటర్ గురించి కూడా విన్నానురా, కానీ ఇలా హాఫ్ ఫ్యూచర్ గురించి చెప్పే మొట్టమొదటి నువ్వేరా బామర్ది. అదే అర్థం కావట్లేదు. అది సరే గానీ నువ్వు ఇట్రారా చెప్తాను. ఇట్రా బామర్ది, ఈ మధ్య నీకు బాగా ఎక్కువైందిరా.
ఆ? పోలీసు వాళ్ళు చూసారని రివాల్వర్ జోబులో పెట్టుకొని తిరుగుతున్నా. మీ దగ్గర ఉన్న పైసలు నాకు ఇచ్చేసేయండి. ఆయనేరా పోలీస్ ఆఫీసరు, మా బావగారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ ప్లీజ్ సార్, మీరు పోలీసు వాళ్ళని తెలియక మీ దగ్గరికి వచ్చాను సార్. ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. ఓ థ్యాంక్ యూ సార్. ఓ, అవతల పో. బావా మాస్టారు ఎలా ఉన్నావు బాబు? చాలా కాలం అయింది నిన్ను బాగున్నాను చూసి. మాస్టారు. రండి కారెక్కండి, అటు రండి. మాస్టారు ఆ, నన్ను గుర్తుపెట్టారా? అయ్యో. డిగ్రీ కాలేజీలో నాకు పాఠాలు చెప్పారు మాస్టర్ మీరు. నా మెరిట్ నిన్నెలా మర్చిపోతానయ్యా? అందులోనూ నువ్వు క్లాసులో మెరిట్ గా ఉండేవాడివి. నిన్ను మర్చిపోతానా సుధీర్? అబ్బా థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నా పేరు గుర్తుపెట్టుకున్నారు, థ్యాంక్ యూ. మాస్టారు మీ కూతురు మనవరాల గురించి నేనేదో విన్నాను. అవును బాబు, నా కూతురు మనవరాలు యాక్సిడెంట్ లో చనిపోయి నన్ను అనాథనం చేసి వెళ్ళిపోయారు. అయ్యో అలాగా మాస్టర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మాస్టారు? నేను రేపు వాళ్ళ కర్మకాండ, దానికోసం సామాను కొనడానికి బజార్కి వెళ్తున్నాను బాబు. ఎంత కష్టం వచ్చింది మాస్టర్ మీకు? ఏం చేయమంటావు బాబు, ఈ వయసులో ఆ కష్టాన్ని ఇదిగో బాబు నా కూతురు మనవరాలు ఫోటోలు బాబు. మాస్టారు మీ కూతురు మనవరాలు చచ్చిపోలేదు మాస్టారు, ఆ? బతికే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు బాబు? నా కూతురు మనవరాలు 10 రోజుల క్రితమే చనిపోయారు బాబు. మీ కూతురు మనవరాలు నాతో ప్రయాణం చేశారండి. బాబు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో బాబు, నువ్వు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు బాబు. లేదు మాస్టారు, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. చూడు సుధీర్, తూర్పును ఉదయించే సూర్యుడు పడమట ఉదయించాడంటే నమ్ముతాను. చల్లటి వెన్నెలనిచ్చే చంద్రుడు నిప్పులు కెక్కాడంటే నమ్ముతాను. కానీ చనిపోయిన నా కూతురు మనవరాలు బ్రతికే ఉన్నారు అంటే, నీతో మాట్లాడారు అంటే నేనే కాదు, లోకంలో ఎవ్వరూ నమ్మరు సుధీర్. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట. నా కూతురు మనవరాల్లాగా ఉండేవారిని ఎవరినో చూసుంటావు, వాళ్ళే అనుకుంటున్నావు. మాస్టారు మీరు బాధపడకండి, నేను మీ ఇంటికి వస్తాను, అన్ని విషయాలు మాట్లాడతాను, నిజాలు మీకే తెలియపరుస్తాను. అలాగే బాబు. ఆ, ఆ, సరే, మీరుండేది మార్కెట్ సెంటర్లోనే కదా? ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అక్కడికే తప్పకుండా వచ్చేస్తాను, వెయిట్ చేయండి. బయలుదేరాను. మాస్టారు 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 ఎవరు కావాలండి మీకు? మాస్టారు లేరండి, రాండి, కూర్చోండి.
తాగుతారా? వద్దమ్మా, టీ తాగుతారా? వద్దమ్మా, ఏం వద్దు. పాలు తాగుతారా? వద్దని చెప్తున్నానా? ఫ్రూట్ జ్యూస్ తాగుతారా? వద్దని చెప్పానా? కూల్ డ్రింక్ తాగుతారా? వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? వద్దమ్మా, వద్దు. ఐస్ క్రీమ్ తింటారా? వద్దు 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 వద్దు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వద్దులేదు నీకు. మ్మ్. బాబు ఎంతసేపు అయింది వచ్చి? ఒక హాఫ్ అన్ అవర్ అయింది మాస్టారు. హాఫ్ అన్ అవర్ అయిందా? ఆ, ఏంటి బాబు ఇల్లంతా అలా చూస్తున్నావు? ఏం లేదు మాస్టారు, మీ ఇంట్లో ఏదో వింత వింత శబ్దాలు వినపడుతున్నాయి. శబ్దారా? అరుపులండి, కేకలు, తర్వాత ఏడుపులు, నవ్వులు. ఒకటి కాదు, చాలా చాలా గందరగోళం జరుగుతుంది. నాకైతే ఏదో మీ ఇంట్లో జరుగుతుంది మాస్టారు. అరుపులు, కేకలు, శబ్దాలు వినపడుతున్నాయా? అవునండి. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు బాబు? లోపలికి అదేనండి, ఇంట్లో ఒక ఆవిడ ఉంది కదా, ఆ వచ్చింది, తలుపు తీసింది, రమ్మంది, కూర్చోమంది. ఎవరావిడ? ఆవిడ ఎలా ఉంది? అదే ఎర్రటి పంజాబీ డ్రెస్ వేసుకుంది. అవును ఆ అది హైట్ ఉంది. అవును, ఎవరావిడ? ఆవిడ మా మేనకోడలు బాబు. మరి ఇంకేమండి, మీ మేనకోడలే వచ్చింది, తలుపు తీసింది. మా మేనకోడలు వచ్చి తలుపు తీసిందా? ఆ, నాకేదో వింతగా ఉంది బాబు. అదేంటండి, మీ మేనకోడలు వచ్చి తలుపు తీస్తే వింతగా ఉంది? దాంట్లో వింతేముంది? 5 సంవత్సరాల క్రితం నేను మా మేనకోడలు విశాఖపట్నం సముద్ర స్నానానికి వెళ్ళాం బాబు. అప్పటి నుంచి కనపడకుండా పోయిన నా మేనకోడలు మళ్ళీ మా ఇంట్లో కనిపించడం లేదు బాబు. ఏదో వింతగా ఉంది బాబు. అదే నాకు అర్థం కావట్లేదు మాస్టర్. 5 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అమ్మాయి మళ్ళీ మీ ఇంట్లోకి రావటం, నాకు కనిపించటం, మీకు కనిపించకపోవటం. అవును బాబు, అదెలా సాధ్యం? నాకు అర్థం కావట్లేదు బాబు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం జరుగుంటుంది? తలుపు తీసిందని చెప్తున్నావు. అవును మాస్టర్, తలుపు తీసింది. నేను వచ్చి కూర్చున్న తర్వాత టీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా అని నన్ను వేధించింది కూడా. అదెలా సాధ్యం అవుతుంది? ఇదంతా ఏదో మిస్టరీగా ఉంది బాబు. అదే మాస్టర్, నాకు అర్థం కావట్లేదు. ఈ మిస్టరీని ఛేదించాలి. ఎస్, ఐ విల్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్ మాస్టర్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. హలో ఏసీపీ సార్, ఆ? ఒక్కసారి ఇలా వస్తారా? ఎందుకో? నీ పెట్టుకున్న బొట్టు బాగుందా? మ్మ్? మ్మ్. ఏసీపీ సార్, నా బొట్టు బాగుందా? నా కళ్ళకు పెట్టుకున్న కాటుక బాగుందా? ఆ? కాటుక బాగుందా? ఆహా. ఆహా. నా పెదాలకు వేసుకున్న లిప్స్టిక్ బాగుందా? నా లిప్స్టిక్ బాగుందా? ఆ. నా మెడలో వేసుకున్న రవల నెక్లెస్ బాగుందా? ఆ? హెయిర్ స్టైల్ బాగుందా? ఆహా. నా హెయిర్ స్టైల్ బాగుందా? ఆ? టోటల్గా నేను బాగున్నానా? ఆ? నేను మా మమ్మీ బాగున్నామా? దివి నుంచి భూకి దిగి వచ్చిన దేవతలా ఉన్నారు. మరి మీ ఫోన్ నెంబర్
నెంబర్ ఇస్తారా? ఇవ్వను. ఇవ్వకపోతే నీ ఫోన్ నెంబర్ ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు. మ్హూ. మ్. మీరు ఎందుకు వచ్చారు సార్? చెప్పాలా? నీకు అవసరమా? ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారా? చెప్పను. ఏసీబీ సార్, మీరు నాకు న్యాయం చేస్తారా? నాకెప్పుడో అన్యాయం జరిగిపోయింది సార్. మీ వల్ల మాకు న్యాయం జరగదు సార్. మాకు మేమే న్యాయం చేసుకుంటాం సార్. వెళ్ళండి సార్, మీ పని చూసుకోండి సార్. మాస్టారు, నేను ఎంత చెప్పినా మీరు నా మాట నమ్మట్లేదు. ఇప్పుడే ఇక్కడే నేను మీ కూతురుతోనూ మీ మనవరాలతోనూ మాట్లాడి వస్తున్నాను. ఇప్పుడైనా మీరు నమ్ముతారా? మళ్ళీ చెప్తున్నాను, సూర్యుడు ఉదయించే సూర్యుడు పడమట ఉదయించాడంటే నమ్ముతాను. వెన్నెలనిచ్చే చంద్రుడు నిప్పులు కక్కాడు అంటే నమ్ముతాను. కానీ చనిపోయిన నా కూతురు మనవరాలు బతికే ఉన్నారు అంటే, నీతో మాట్లాడారు అంటే నేనే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ నమ్మరు సుధీర్. మాస్టారు, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట నమ్మట్లేదు. మీ కూతురు మనవరాలు ఇప్పటికీ బతికే ఉన్నారు. చూడు సుధీర్, మళ్ళీ చెప్తున్నాను, మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉన్నారంటారు. నా కూతురు మనవరాలిలాగా ఉండే ఎవరినో చూసి నువ్వు పొరపడి ఉంటావు. చూడు సుధీర్, నా కూతురు మనవరాలు చనిపోయారని నిన్ను నమ్మించడానికి రేపు జరగబోయే కర్మకాండే సాక్ష్యం. బ్రతికున్నారని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? మాస్టారు, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు. రేపు ఇదే సమయానికి ఇదే ఇంట్లో మీ కూతురు మనవరాలు నన్ను కలుస్తా అన్నారు. మీకు తప్పనిసరిగా వాళ్ళని చూపిస్తాను. చూడు సుధీర్, నువ్వు ఎవరినో చూసి మా అమ్మాయి మనవరాలు అనుకుంటున్నావయ్యా. ఒకవేళ నువ్వు చూసిన అమ్మాయి నా కూతురులోగే ఉంటుందేమో, కానీ నా కూతురు మనవరాలు కాదయ్యా. మాస్టారు, అదిగో చూడండి, మీ కూతురు నమ్రత, మీ మనవరాలు అమృత. అదిగో చూడండి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కడయ్యా నా కూతురు? అరే, మీకు కనిపించట్లేదా? ఎక్కడయ్యా? ఆ పక్కనే మీ మనవరాలు అమృత ఉంది, చూడండి. ఎక్కడయ్యా నా మనవరాలు? అదిగో అమృత, కనిపించట్లేదా? చేతులు ఊపుతున్నారు, చూడండి. కనిపించట్లేదా? అరే, నాకెక్కడా కనిపించటం లేదయ్యా. మాస్టారు, నాకు వాళ్ళు కనిపిస్తున్నారు, మీకు కనిపించట్లేదా? లేదయ్యా. ఇది చాలా విచిత్రంగా ఉందే. నాకు కనిపించడం ఏంటి, మీకు కనిపించకుండా పోవటం ఏంటి? ఏం జరిగింది? ఆగండి. అరే, నాకు కనిపించట్లేదు. మాస్టారు, అర్థమైంది. ఈ స్పెట్స్ పెట్టుకుంటే కనిపిస్తున్నారు, స్పెట్స్ తీసేస్తే కనపడతలేదు. చూడండి, అయితే ఇవ్వు బాబు. మీకు కనిపిస్తారు, చూడండి, పెట్టుకోండి. అమ్మా నమ్రత, అమ్మా అమృత, నా మనవరాలు. అమ్మా రెండమ్మా, ఎన్నాళ్ళకి కనిపించారమ్మా. నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. మీరు బతికే ఉన్నారా అమ్మా? నిజంగా నాకు నా మనసు ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉందమ్మా. నేను నమ్మలేకపోతున్నానమ్మా. మీరు బ్రతికే ఉన్నారా అమ్మా? రండమ్మా, నా దగ్గరికి రండమ్మా. సివిల్స్ లో ర్యాంక్ తెచ్చుకోవాలని, నా కూతురికి జాబ్ వచ్చాక మమ్మల్ని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో మాకు దూరంగా ఉంది నాన్నగారు. మా బిడ్డ ఇష్టం లేకపోయినా ఈ దూరం శాశ్వతం కాదని సిటీకి వెళ్ళింది. కష్టపడి చదివింది. సివిల్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇంకా తను ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యింది. ఆనందాన్ని మాతో పంచుకోవాలని
సంతోషంగా ఇంటికి బయలుదేరింది నాన్నగారు. ఇంతలో ఒక దుర్మార్గుడు తన కారుతో నన్ను, నా కూతుర్ని చంపేశాడు నాన్నగారు, చంపేశాడు. ఆ యాక్సిడెంట్ లో నా కూతురు చనిపోయింది, చనిపోయింది. మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరురా, మన పని అయిపోయిందిరా. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని బతికించమని బ్రతిమలాడాను నాన్నగారు. కానీ ఎవరూ కూడా కనీసం రియాక్ట్ కాకుండా మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి ఎవరి దారుణ వాళ్లే వెళ్ళిపోయారు నాన్నగారు. తాతగారు, ఎంత స్పీడ్ లిమిట్ లో ఉండాలన్న రూల్స్ ఎవరు పట్టించుకోవట్లేదు తాతగారు. తాతగారు, యూటాను ఎస్టాను ఎండిగీటల్లో ఉన్నా కూడా ఎవరు రూల్స్ పట్టించుకోవట్లేదు తాతగారు. చాలా మంది విపరీతమైన వేగంతో వెళ్తున్నారు తాతగారు. ఈ భూమి మీద బతికే హక్కు మళ్ళంటి ఎదుటి వారికి కూడా ఉందనే విషయం అందరూ మర్చిపోతున్నారు నాన్నగారు. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. మాలాంటి వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోతున్నాయి నాన్నగారు. ఎన్నో కలలతో ఆశయాలతో నా కూతురిని ఐఏఎస్ చేద్దాం అనుకున్నాను, కానీ కదా మధ్యలోనే ఆగిపోతుందనుకోలేదు నాన్నగారు. సుధీర్ గారు, మీరు పోలీస్ ఆఫీసర్, మీ చేతిలో అధికారం ఉంది. ఈ ప్రభుత్వానికి, మన ప్రజలకి, మన ప్రజా సంస్థలకి, మన సంఘానికి, మన వాళ్ళందరికీ దయచేసి తెలియచేయండి. ఈ యాక్సిడెంట్లను ఆపండి. మాలాంటి వాళ్ళ జీవితాలను కాపాడండి సుధీర్ గారు. మాలాంటి వాళ్ళ జీవితాలను కాపాడండి సుధీర్ గారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా తిరిగి రాని ప్రాణాలండి ఇవి. విలువివ్వండి, విలువివ్వండి, మమ్మల్ని కాపాడండి. ఏడవకండి నాన్నగారు, మీరు ఏడిస్తే నేను తట్టుకోలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే కూతురులాగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నా నాన్నగారు. నాకు బతకాలనుంది నాన్నగారు, బతకాలనుంది. నన్ను కాపాడండి,
నాన్నగారు కాపాడండి నాన్నగారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నానయ్యా. మీకు విపరీతమైన అధికారాలు ఉన్నాయి కదా, దయచేసి ఈ యాక్సిడెంట్లను ఆపండి అయ్యా. మాలాంటి వాళ్ళ జీవితాలను కూడా కాపాడండి అయ్యా. మాకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ప్రభుత్వ అధికారుల్ని, అందరినీ, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి విన్నవించుకుంటున్నామయ్యా. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సుమారు 4,50,000 యాక్సిడెంట్స్ జరిగితే అందులో సుమారు 1,50,000 మంది చనిపోతున్నారు. ఇందులో చాలా వరకు అజాగ్రత్త, అతివేగం, మద్యపానం, మొబైల్ ఫోన్స్ వాడకం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల విలువైన మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం. లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాల మీదకి వెళ్లి వస్తున్నాం. మనిషి గుండె మార్పిడి చేస్తున్నాం. మనిషి మేధస్సుకు సమానంగా రోబోలు సృష్టిస్తున్నాం. ఇంత అభివృద్ధిని సాధించిన మనం యాక్సిడెంట్స్ ఆపలేకపోతున్నాం. మన ప్రభుత్వాలు తలుచుకుంటే యాక్సిడెంట్స్ ను నివారించి లక్షలాది మంది విలువైన ప్రాణాలని కాపాడుకోవచ్చు. యాక్సిడెంట్స్ లేని దేశంగా, అంటే జీరో యాక్సిడెంట్ కంట్రీగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దవచ్చు. యాక్సిడెంట్స్ ని నివారిద్దాం, విలువైన మనిషి ప్రాణాలని కాపాడుదాం. మీ దర్శకుడు రాజనాథ సత్య. ఇది అరుణాచల క్రియేషన్ సమర్పణ.